రెక్కల కింద. ఆపద వస్తున్నది, శ్రమ వస్తున్నది, ఇబ్బంది వస్తున్నది, ఎగురుకుంటూ దగ్గరకు వచ్చేస్తున్న సమయంలో ఈ కోడి, ఈ తల్లి కోడి ఏం చేస్తుంది తెలుసండి? పిలుస్తూ ఉంటుందండి తన పిల్లల్ని, రండి రండి రండి, నా రెక్కల కిందకు రండి, నేను మీకు ఏమిస్తాను? సెక్యూరిటీ చేస్తాను, నేను మీకు రక్షణ ఇస్తాను అని ఏం చేస్తుందండి? రాస్తానండి. దేవుడికి స్తోత్రం. ఎవరిని రాస్తుంది? ఎవరైతే, ఏ పిల్ల అయితే తల్లి మాట విని, ఏ కోడి పిల్ల అయితే ఆ తల్లి కోడి మాట విని ఎవరి రెక్కల క్రింద కావాలి? ఆ కోడి తల్లి రెక్కల క్రిందకు వస్తే అదేం చేస్తుంది? నిరంతరము వాక్యం చేత నిన్ను నన్ను నడిపిస్తున్నాడండి. ఆయన దాస్తానంటున్నాడు, ఆయన నిన్ను భద్రపరుస్తానంటున్నాడు. మరి నువ్వు ఆయన పిలుస్తున్నప్పుడు ఎవరి చేతి దగ్గరికి రావాలి? ఎవరి రెక్కల కిందకి రావాలి? యేసయ్య రెక్కల కిందకి నువ్వు వచ్చినట్లయితే ఆయన నిన్ను కోడి తన పిల్లలు ఎలాగైతే కాస్తుందో అంతకంటే భద్రముగా నిన్ను నన్ను కావచ్చును గాక.